ఏమైందన్నా? ఏమైంది పంపుకి? ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ పంపుకి బేరింగ్ ఒకటి కొంచెం ప్రాబ్లం అయింది. అందువల్ల మోటార్ ఎప్ప తీసేసి దాన్ని లోపల ఏమైంది అనేది రిపేర్ చేస్తున్నారండి. రోజుకి మాత్రం బాగా స్పీడ్గా వాటర్ అయితే లాగేసిందండి. ఇక్కడ ర్యాంప్ కనపడుతుంది కదా కిందకి. అంతకుముందు వర్క్ చేసేటప్పుడు టిప్పర్లు లారీలు తిరగడానికి ర్యాంప్ వేసారు కదా, ఆ ర్యాంప్ కనపడుతుంది. ఇంకా లోతుకి వెళ్ళే కొద్దిగా మొత్తం ఒక్కొక్కటిగా లోపల ఉన్న ఎన్ని ఎక్విప్మెంట్స్ మొత్తం బయటపడతా ఉన్నాయన్నమాట. ఏమైంది అది? ప్లేట్ అరిగిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, హెవీ ఫ్లోటింగ్ వల్ల ఈ మోటార్ అనేది పంపింగ్ ఎక్కువ చేయడం వల్ల ఏమైందంటే ప్లేట్స్ అనేది అరిగిపోయినాయండి. వాటిని రిపేర్ చేసేసి కొత్త ప్లేట్లు చేస్తున్నారు. ఇవ్వండి, బాగా రఫ్ అయిపోయింది అక్కడ. టేబుల్ కింద మనము ఫ్యాన్ బాక్స్ పెట్టమ్మా, ఆ కింద బాక్స్లో ఉంటాయి. ఆయిల్ నయ్యి ఆయిల్ डालना पड़ेगा. ఆయిల్ भी नहीं आ रहा है, नहीं आ रहा है मालूम नहीं. తీసుకురా తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా పట్టుకురా. ఆ బాటిల్ కట్ చేసి పెట్టినాం కదా, అందులో ఒక అర లీటర్ పట్టుకురా. ప్రస్తుతానికైతే ఈ రిపేర్ చేసే సెక్షన్లో అయితే ఉన్నారండి. ప్రజెంట్ ఇవాళ ఆదివారం అయినా సరే సండే గిండే ఏం లేదండి. వీళ్ళకి వర్క్ చాలా స్పీడ్గా వర్క్ అయితే లాగిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అనుకున్న టయానికి ఇక్కడ అనేది కంప్లీట్ చేసి అప్పు చెప్పాలనే ఆలోచనతో ఇదంతా చాలా స్పీడ్గా అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. అన్న, మోటార్ హెచ్పి ఎంత అన్నది? ఎంతన్నా? ఎంత అనేది తెలియడం లేదు మాకు. ఇది 2 ఉంటుంది. 2 HP. 2 హెచ్పియా? 2 హెచ్పి మోటార్ అంటండి ఇది. ఆదివారం అయ్యేసరికి చాలామంది వచ్చారండి చూడటానికి.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కొత్తవి తీసుకొచ్చారండి. వీళ్ళ దగ్గర స్పేర్ ఉన్నాయి అనమాట. అయితే వీళ్ళ దగ్గర టూల్ కిట్ మొత్తం ఉందండి. ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోవడానికి ఇంజనీర్స్ అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ. ఇవి కొత్తవి అనమాట ప్లేట్స్. ఇవి ఆ మోటార్లో ఫిట్ చేసి తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారండి. అన్న కాస్ట్ ఎంత ఉంటుంది ఇది? చాలా లోకల్లో దొరుకుతాయన్నా బయట నుంచి? ముంబై నుంచి రావాలంటే ఇవి ఒక్కొక్కటి. ఇది దీనివల్ల మెయిన్ మోటార్ అంతా ఆడిద్ది ఇంజిన్. ఇది ఏంటంటే వీళ్ళ దగ్గర స్పేర్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం వీళ్ళకి కంటైనర్లు అన్నీ ఉంటాయన్నమాట వర్క్ అయిపోయేంతవరకు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వర్క్ చేస్తున్నారు. ఇదంతా ఫిట్ చేసేసి ఇంకో ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఏం ఆయిల్ అన్నది? ఇంజిన్ ఆయిల్. ఓకేనండి. ఇంజిన్ ఆయిల్తో ఫిట్ చేసి దాంట్లో కవర్ చేస్తారండి. नहीं होना चाहिए, थोड़ा आयल फंसे होना चाहिए ना. इतना सारा चिकन का ये हो जाता है ना, कपड़ा बराबर देगा तो వాటర్ బాగా లిఫ్ట్ అవడానికి ఇవేనండి మెయిన్.
ఇక్కడైతే ఫీడ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత దీన్ని బిగించేసి ఈ ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఫ్రెండ్స్ అవతల దగ్గరికి వెళ్దాం మనం. అవతలకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు ఎంతవరకు తగ్గింది ఏంటనేది. మొన్న ఒకటి కాలువ చూపించాం కదా అవతల రోడ్డు, దాని దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. మొన్నటి వీడియోకి ఇప్పుడు వీడియోకి కంపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంతకుముందు పెట్టిన వీడియో ఉంది కదా, అది చూడండి ఒకసారి. తర్వాత ఇది చూడండి, అర్థమైపోయింది వరకునే. ఇటువైపు కట్ వేసేసారు కదండి, కట్ వేసేసి ఈ నీళ్ళు అనేది ఇక్కడ బ్లాక్ అయిపోయినాయి. ఇక రావిటు ఇక్కడ నీళ్ళు ఇటువైపు ఉన్న నీళ్ళు అన్నీ చూడండి తగ్గిపోయినాయి, చాలా వరకు లాగేసినాయి అన్నమాట. ఇటు మొత్తం లాగేసినాయి. ఇన్ని నీళ్ళు ఇన్ని వాటర్ అటు ఇటు ఉండడం వల్ల అక్కడ లాగడానికి ఇన్ని రోజులు లేట్ అవుతుందన్నమాట. అది కట్ అయిపోతే కనుక ఇది కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడులో జరిగేది కాదు ఇది పని. అందుకని ఏం చేశారంటే ఇక్కడ కట్ చేశారు. ఈ నీళ్ళు అయితే బ్లాక్ అయిపోయినాయి ఇక్కడ. ఇది అటు నుంచి వేరే మోటార్స్ పెట్టి తర్వాత వర్క్లో అది స్టార్ట్ చేస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదంతా తగ్గిపోయింది చూడండి, నేల కనబడుతుంది కింద అడుగున. ఇంత లోతు వాటర్ అనేది లాగేసిందండి. మనకి ఈ వాటర్ రావడం వల్ల ఆ వాటర్ ఎక్కువగా కనపడతలేదు. ఎక్కువగా మోటార్తో లాగినా కానీ తీసినట్టు ఏం కనపడతలేదు అనమాట. చూడండి మీకు ఇక్కడ గుర్తుపెట్టాను కదా మొన్న పెద్ద బండరాయి ఒకటి, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. మొన్నటికి ఇప్పుడు చూడండి ఎంత తేడా వచ్చిందో. మన పాత వీడియో చూశారు కదా, ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయిందండి. దాదాపు ఎగ్జాక్ట్గా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చెప్పాలంటే ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలుపుకొని లాగేస్తే చాలా వరకు లాగారు. ఇక్కడ లోతు ఎంత లాగిందంటే నాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు అక్కడ నేను నుంచున్నాను అనుకోండి, ఆ చివరి నీళ్ళు అంచున నేల మట్టానికి 5 అడుగులు ఎత్తుంటుంది అనమాట. అదండి ఖచ్చితంగా అక్కడ అడుగున నీళ్ళ ఒడ్డున నుంచి ఉంటే పైకి ఈ నేల మట్టానికి 5 అడుగులు లోతుందన్నమాట. 5 అడుగుల వరకు అయితే తగ్గింది ప్రస్తుతానికైతే. ఇంకా అడుగునున్న గడ్డి చెట్లు కూడా బయటపడుతున్నాయండి. ఇంకేముందండి, త్వరలో అది కూడా తగ్గిపోయింది. వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, క్లియర్ అయిపోయింది అనమాట. చూసారు కండి ఆ రాయి మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను నేను. మన ప్రతి వీడియోలో మీకు ఈ రాయి గురించి చూపిస్తున్నాను. ఫస్ట్ అక్కడ పైన చివర గ్రీన్ మార్క్ ఉంది కదా, అక్కడ వరకు ఉండేది సగానికి, తర్వాత పూర్తిగా కిందకి దిగిపోయింది. అలా రోజు రోజుకి క్రమంగా తగ్గిపోతుంది అనమాట వాటర్ అనేది. అదండి మళ్ళీ రేపు ఎల్లుండి చేస్తానండి ఈ వీడియో. ఎందుకంటే ఎమ్మటెమ్మటే చూపిస్తే మీకు కూడా అర్థం కాదు, ఇక్కడ అంతా ఒకేలాగా ఉంది. అందువల్ల ఇంకెందుకండి, నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ వచ్చేసిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అయినా సరే నేను సెలవు తీసుకోలేదు, వాళ్ళు సెలవు తీసుకోలేదు, వర్క్ చేస్తున్నారు అక్కడ. అదిగోండి మోటార్లు అక్కడ ఉన్నాయి. వాళ్ళు సెలవు తీసుకోలేదు, నేను సెలవు తీసుకోలేదు. నేను వీడియో చేస్తున్నాను, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకేనండి, మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.